శ్రీ గురుభ్యో నమః. మనము రామకృష్ణ పరమహంస గారి ఒక్క చెప్తా విను అనే పుస్తకం నుండి కొన్ని గూఢార్థ కథలు చూస్తున్నాం కదా. అందులో ఇంకొక కథ గురించి చెప్తున్నారు. భక్తులు ఏది ఇచ్చినా సరే భగవంతుడు సంతోషిస్తాడు. ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు లోకల్లో ఏదైనా సరే భగవంతుడే సృష్టించాడు కాబట్టి భగవంతుడు సృష్టించింది భగవంతుడికే ఇవ్వడం అంటే ఎలా ఉంటుంది? ఆయనకే ఇచ్చినప్పుడు గొప్పగా మనం చేసింది ఏమీ లేదు అందులో కదా. సో అలాగ మరి భగవంతుడికి ఏమీ ఇవ్వకుండా ఎలా ఉండగలము? ఎప్పుడైతే మనకి భగవంతుని ప్రేమ ఏర్పడుతుందో ఖచ్చితంగా భగవంతునికి ఏదో ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏది చూసినా సరే ప్రతిదీ కూడా స్వామివారి వల్లనే తయారు చేయబడింది. కాబట్టి ఒకవేళ మనం అతి తెలివితేటలేకపోయి అన్నీ స్వామివారు ఇచ్చారు కాబట్టి నేనేమి ఇస్తానులే అని అంటే అక్కడ రామకృష్ణ పరమహంస గారు ఏమంటారంటే అలాగా నిజమే అయినా సరే కానీ ఏదో రూపంలో మనము ప్రేమని స్వామివారికి ప్రకటించాలి కదా. మనకి ఎవరన్నా పక్కింటి పిల్లలు ఎవరన్నా వచ్చి ఉన్నారనుకో, ఏదో వాళ్ళకి పిలుస్తాం, రోజు అప్పుడప్పుడు కనిపించినప్పుడల్లా ఒక చాక్లెట్ బిస్కెట్ అది ఇది ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఒకటి మనం ఏదైనా ప్రకటిస్తే అవతల పిల్లవాడు కూడా ఆనందంగా చూస్తాడు, వాడు రమ్మంటే వస్తాడు. ఒకటి ప్రకటన ఉండాలి, అంతేగాని ఆ పక్కిన పిల్లోడు చాలా బాగుంటాడు అనుకుంటే మనం పిలిస్తే వాడు రాడు. ఏదో కొన్ని ఉండాలి మనకి, ఎదుటివాడికి కూడా అర్థమయ్యే విధంగా ఏదో ఒకటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అలాగా మనకి మనస్ఫూర్తిగా భగవంతుని మీద ప్రేమ ఉంటే సరిపోతుందా? ఏదో రకంగా ప్రకటన కూడా ఉంటుంది. ఎప్పుడైతే మన ప్రేమ నిజంగానే ఒక హద్దుకు వెళ్తుందో ఖచ్చితంగా ఎలా ఉంటుంది, మనకి ఇవ్వగలిగే స్థితి ఉన్నా లేకపోయినా సరే ఇంకా ఏం చేద్దామో అన్నట్టు ఉంటుంది కదా. అలా అన్నమాట. సో దానికోసం అని చెప్పి ఇక్కడ ఒక చిన్న కథ కూడా చెప్తున్నారంట రామకృష్ణ పరమహంస గారు. ఏమని, ఒక యజమానంట ఏదో ఆయన జమీందారు ఎవరితోనో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అయితే పక్కన ఒక పని చేసే అతనంట ఏదో గుడ్డలు ఇలా పట్టుకొని అలా పక్కకు నుంచున్నాడంట. జమీందారులు కదా, వాళ్ళని సేవకులు ఏం మాట్లాడడానికి ఉండదు, మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేయడం అది ఏముండదు. రెండోది ఏంటి, అసలు సేవకులు ఏదన్నా ఇస్తే జమీందారులు తీసుకుంటారా అంటే కొంతమంది అయితే అతిగా పోయి మేము కొనుక్కోలేమా, నువ్వు నాకు ఇవ్వడం ఏంటి అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. అది జమీందారు యొక్క తెలివితేటల మీద అతని యొక్క భావం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ సేవకుడు చాలా ప్రేమగా మర్యాదగా ఆ జమీందార్కి ఏదో తీసుకొచ్చి అలాగొక గుడ్డలో చుట్టి అలా పక్కన నుంచున్నాడంట. అక్కడ మనకి జమీందారు యొక్క లక్షణం కనపడుతుంది. ఏమని, ఏదో మాట్లాడుతున్నాను ఎంతసేపైనా నుంచుంటాళ్ళు మన పని అయ్యే వరకు అనుకోకుండా మధ్యలో చూసి ఏమయ్యా ఇక్కడ నుంచున్నావు, దేనికి వచ్చావు అని అడిగారట. అడిగితే స్వామి ఇలాగ మీకోసం అని చెప్పి ఇలాగ ఆ గుడ్డను తీసి చూసరికి ఒక మంచి సీతాఫలం ఉందంట. ఒక ఫలమే కదా, ఒక జమీందారు అనేవాడు ఎంచక్కా కొనుక్కోగలడు. ఆయనకేమీ ఒక ఫలం కొనుక్కోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. అయితే ఆ ఫలాన్ని తీసుకోవడమే కాకుండా ఎదురు జమీందారు ఏమన్నారంట, అయ్యో ఇంత మంచి ఫలం తీసుకొచ్చావు, ఎంత కష్టపడి తెచ్చావో ఏంటో, అసలు ఎక్కడి నుంచి తెచ్చావో భలే ఉందయ్యో చూడ్డానికి అని. ఇవన్నీ ఏంటి, సేవకుని మనసుని ఆనందపరచడానికి, అతనికి ఒక విలువనివ్వడానికే తప్పితే నిజంగా జమీందారికి ఒక సీతాఫలం కొనడం పెద్ద కష్టమైన విషయం ఎలా కాదో అలాగే మనం భగవంతునికి ఎంత చేసినా సరే మనము అజ్ఞానంతో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఈరోజు 10,000 ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఏదో పూజ చేసి నలుగురిని పిలిచి ఏదో పెట్టేశాము అంటే అక్కడ మనకి 10,000 గొప్ప అవుతుందేమో, కానీ ఆ 10,000 ఇచ్చింది భగవంతుడే. అక్కడ ఏ సామాన్ కొంటున్నామో అది పువ్వులు అవని, ఆహారం అవని, ప్రసాదాలుగా ఏమిస్తున్నాము అవన్నీ ఏదైనా సరే ప్రతిదీ ఇచ్చిందే భగవంతుడు. అవి చేయడానికి మనలో శక్తి కూడా భగవంతుడే. కానీ ఇది మనం మర్చిపోతాం. ఎప్పుడైతే మనకి అహంకారం వచ్చేస్తుందో ఏమనుకుంటాం, నేను కదా ఈరోజు ఇంత పెద్ద పూజ చేశాను భగవంతునికి అని. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం ఏది ఇచ్చినా సరే భగవంతుని తీసుకుంటారు. అది ఆ భగవంతుని యొక్క వాత్సల్యము. ఆయన మన బిడ్డలే అని ఎలా అయితే చిన్నపిల్లలు ఒక చిన్న చాక్లెట్ తెచ్చిచ్చినా చాక్లెట్ మనకి నిజానికి అది పెద్ద విలువైనదేమీ కాదు మనకి, కానీ పిల్లలు ఎప్పుడు తెచ్చిస్తారో బాగా ఆనందపడిపోతాం. ఎందుకంటే బాబు తెచ్చిచ్చాడు, చిన్న పిల్లోడు, వాడికి ఇవ్వాలని ఆశ, అది చూసి మనకి ఆనందం అనిపిస్తుంది. అలాగా ఎప్పుడైతే మనము ఎంత పెద్ద
ఖర్చు అవని శ్రమతో అవని ఏం చేసినా సరే స్వామివారు మహదానందంగా దాన్ని స్వీకరిస్తారు, అందులో డౌట్ లేదు. మరి మనం ఏం చేయాలి అంటే అంత పెద్ద స్వామికి మనం ఏమి ఇవ్వగలము అనే లాగానే ఆలోచించాలి తప్పితే ఈరోజు ఇంత ఎక్కువ ఏదో చేసేసాను స్వామివారికి అనే అహంకారం మనలోకి రాకూడదనమాట. ఎందుకు ఈ స్టోరీ ఈరోజు భగవాన్ చెప్పారంటే, హజ్రా అనే ఒక కపట భక్తుడు ఉన్నాడంట. కపట భక్తులకి ఏముంటుందంటే వాళ్ళు ఎందుకు అక్కడ ఖర్చు భగవంతునికి ఏం పెడతాంలే అది అని డైరెక్ట్గా మేము ఇవ్వము అని అనకుండా ఇలాంటి చిన్న చిన్న లాజిక్లు లాగుతారు. ఏమని, అంత స్వామివారిదే కదండి, ఆయనకి ఏమిస్తామండి అని ఏంటి ఆ ఇచ్చే కాసింత డబ్బులు కానీ శక్తి కానీ ఎందుకులే వేస్ట్ అనుకోవడం, దాన్ని కపట భక్తి అంటారు. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న ఒక మన ప్రేమానంద మహారాజు గారి దగ్గరికి ఒక ఆయన వచ్చి ఉన్నారు. వాళ్ళ అమ్మగారికి 85 ఏళ్ళంట. ఆవిడ జీవితకాలం అంతా పుణ్యక్షేత్రాలు తిరగడము, అన్ని రకాలు రామాయణం భారతం భాగవతం అన్నీ చదవడం, స్తోత్రాలు అన్నీ వచ్చట. కానీ ఇప్పుడు మాత్రం 85 ఏళ్ళు వచ్చాక ఈరోజు మాత్రం ఆవిడ పరిస్థితి ఏంటంటే అస్సలు ఏ భగవంతుని గురించి నామం స్తోత్రం చేయడం కానీ ఎక్కడికన్నా భగవంతుని విషయం వెళ్ళడం కానీ ఏమీ లేకుండా టీవీ చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నారంట. ఆ అబ్బాయికి చాలా బాధగా అనిపించింది. అదేంటి స్వామి, జీవితాంతం ఆవిడ తిరిగారు కదా, అలా ఎలా మనిషి మారారు అంటే మనం ఏమనుకుంటాము, జీవితాంతం మనం ఏది చేస్తున్నామో అది మనకు అలవాటు పడి ఖచ్చితంగా చివరి క్షణాల్లో అది మనకు ఉంటుందనే కదా మనం చేసే ప్రయత్నం అంతా. అప్పుడు ప్రేమానంద మహారాజు ఏం చెప్తున్నారంటే, ఆవిడ దేనికోసం తిరిగారంటే కేవలము ఏదో ఇక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఏదో ఇది చూడడం అవుతుంది ఇలా అనే దాంతో వెళ్ళారే తప్పితే ఎక్కడ ఆవిడ మనసుతో దేవుడిని కనెక్ట్ అవ్వలేదు. ఎప్పుడు ఈ పాయింట్ మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే రోజంతా మనం ఏమైనా పూజలు చేసినా స్తోత్రం చేసినా ఇంకోటి చేసినా మనసు కనుక భగవంతుని పట్టుకోలేదు. మరి ఎందుకు చేస్తున్నామంటే అది కేవలం ఏంటంటే ఇది చదివితే ఏదో పుణ్యం వస్తుందట, లేకపోతే ఇది చదివితే ఏదో మన కార్యాలు అవుతాయంట, లేకపోతే ఏదో టైం ఉంది కదా అని టైం పాస్ లాగా. ఇప్పుడు కొన్ని మనం ఆ రోజు టైం ఉంది వచ్చాము, టైం లేదు రాలేదు అంటే అక్కడ కూడా అలా ఉంటుంది. ఎందుకంటే మనము దేనికి విలువిస్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది కదా. సో ఇక్కడ మనం చాలా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం భక్తికి సంబంధించిన విషయాలు చేస్తున్నా సరే అది మనసుని పట్టుకుంటుందా లేదా అని అసలు ఈ విషయం మనం యూజువల్లీ ఆలోచించని విషయం, కానీ అక్కడ జరిగిన విషయం అనమాట. అప్పుడు ప్రేమానంద మహారాజ్జీ అంటున్నారు, ఎందుకంటే జీవితాంతం చేసినా సరే ఒకవేళ కేవలం నువ్వు శారీరకంగానే అవన్నీ చేసుకుని వెళ్ళిపోతుంటే, ఏదో చదవడం వచ్చు కాబట్టి చదువుతాము, ఏదో టైం ఉంది కాబట్టి చదువుతాము, లేకపోతే ఇంట్లో పూలు తెచ్చేవాడు ఉన్నాడు కాబట్టి అలంకారం చేద్దామంటే ఇవన్నీ ఏమైపోతాయి అంటున్నారు, శారీరకమైనగానే ఉండిపోతాయి, కర్మలుగానే ఉండిపోతాయి. ఆ తర్వాత మనసు దానిలో లగ్నం అవ్వలేదు. కాబట్టి ఎప్పుడైతే శరీరం సహకరించదో, లేకపోతే ఏదో ఇంకా ఏం చేస్తాంలే అనే స్థితి వచ్చేసరికి ఏమవుతుంది, ఇంకప్పుడు ఆవిడ కాన్సన్ట్రేషను భగవంతుని నామం పట్టుకోవాల్సిన సమయంలో ఏమైపోతుంది, టీవీ చూసుకుంటూ కూర్చునే స్థితికి వెళ్ళిపోతారనమాట. అందుకని అసలు మనసు నిజంగా అందులో కనెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కథలో చెప్పేది ఏంటి, నువ్వు ఏమి ఇచ్చినా సరే భగవంతుడు సంతోషంగా తీసుకుంటారు. సో ఇంతే ఇచ్చామనే బాధ కూడా మనకి అవసరం లేదు. కొంతమందికి అయ్యో నలుగురు అక్కడ 1000 రూపాయలు ఇస్తున్నారు, నేను 100 రూపాయలు కూడా వేయలేకపోతున్నాను, లేకపోతే నాకు 10 రూపాయలు కూడా వేయలేకపోతున్నాను అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం 1000 ఇచ్చినా 100 ఇచ్చినా రూపాయి ఇచ్చినా భగవంతుడు ఒకలానే తీసుకుంటారు. ఇంకా చెప్పాలంటే 1,00,000 రూపాయలు ఉన్నవాడు ఒక 1000 రూపాయలు ఇవ్వడం కన్నా లేని వాడు 1 రూపాయి ఇస్తే భగవంతుడు ఇంకా సంతోషిస్తాడు. ఇలాంటిది మనకి ఒకసారి ఒక స్టోరీలో చెప్పబడుతూ ఉంటుందన్నమాట. ఏదో ఆ ఊర్లో ఒక దేవాలయం కడతాము, అందరూ ఎంత తోస్తే అంత వేయండి అని చెప్తూ ఉంటే సరే అందరూ వస్తారు, ఎక్కువ డబ్బులు వేసిన వాళ్ళు ఉన్నారు. ఒక ముసలి ఆవిడ ఉంటుంది, ఆవిడకి అసలు పూట కూడా గడవని స్థితిలో ఉంటుంది. ఆవిడ చూసుకుంటే ఆవిడ కొంగులో 1 రూపాయి ఉంది అంతే, ఇంకేం లేదు. ఒకవేళ ఆ 1 రూపాయి కూడా ఇప్పుడు అక్కడ ఇస్తే ఆ పూట కూడా ఆవిడకి గడవదనమాట.
సో ఇంకసారి దేవుడికి కాబట్టి ఆవిడేం చేస్తుంది, వెళ్ళి అక్కడ వేసి వెళ్ళిపోతుంది. అయితే ఎవరెంత ఇచ్చారో ఏంటో రాసుకోవడం చూసుకోవడం చేస్తూ ఉంటారు కదా. అది చూసినప్పుడు అక్కడ ఆ పెద్దలు లాస్ట్లో అంటారు, అందరికన్నా ఎక్కువ ఎవరిచ్చారో వాళ్ళకి మేము ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పి ఈ ముసలి ఆవిడ పేరు పిలుస్తారు. ఆవిడకి అర్థం కాదు, మిగిలిన వాళ్ళు కూడా అనుకుంటారు, అరే మేమేంటి వేలల్లో లక్షల్లో ఇస్తుంటే ఈ ముసలావిని పిలుస్తారు, ఈవిడ ఎంత ఇచ్చి ఉంటుంది అని. అంటే అప్పుడు ఆ ముసలావిడ వెళ్ళి, స్వామి మీరు తప్పుగా ఏమన్నా చదివారో ఏమిటో, నేనైతే ₹1 ఇచ్చానండి అని. అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, ఎవరైతే ₹1,00,000 ఇచ్చారో వాళ్ళకి కోట్లలో ఆస్తి ఉందమ్మా, దానిలోంచి 1,00,000 ఇచ్చున్నారు, కొంతమంది ఇచ్చున్నారు, కానీ నువ్వు రూపాయి అంటే పూర్తిగా 100% నీ దగ్గర ఉన్నది ఇచ్చేసావు. అంటే పూర్తిగా నీ నీ ఎంత ఇవ్వగలుగుతావో అంతా ఇచ్చేసావు. కాబట్టి ఇక్కడ కంపేర్ ఎలా చేస్తున్నారంటే ఎంత శాతం ఇచ్చారని కంపేర్ చేస్తే పూర్తిగా ఈమె ఇచ్చేసింది, కాబట్టి అందరికన్నా ఎక్కువ ఎవరు ఇచ్చినట్టు ఈమె ఇచ్చినట్టు. అలాగా భగవంతుడు మన ₹1,00,000 ఇచ్చినా రూపాయి ఇచ్చినా ఆయనకి దాంతో సంబంధం లేదు. కేవలము ఎంత భావంతో, ఎంత మనము ఏదో నేను కూడా స్వామివారి సేవలో పాల్గొనాలని ₹1 ఇవ్వడం, నా దగ్గర ఇంతే ఉంది, భగవంతుడు నాకు ఎంత ఇచ్చున్నాడో దానిలో నేను ఇంతే ఇవ్వగలను కాబట్టి అంతే ఇస్తాను, దీనిలో న్యూనత అవసరం లేదు. పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు ₹1,00,000 ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వలేదనే న్యూనత అవసరం లేదు. ఎందుకంటే మనకి ఎంత ఉందో అంతలో మనం ప్రేమగా ఎంత ఇవ్వగలము అంత ఇవ్వాలి, అంతవరకునే. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.